ఇన్ఫ్లేషన్ని ఎలా కంట్రోల్ చేస్తారో క్లారిటీ ఇవ్వకుండా మీరు చేసిన ఈ 12 లక్షల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏ రకంగా జస్టిఫై అవుతుంది అనేది ఆయన పాయింట్. కెన్ వి గివ్ ఎనీ క్లారిటీ టు ద వ్యూవర్స్? ఓవరాల్గా మనం ఒక 4 years సినేరియో చూస్తే మనకు కంటిన్యూస్గా ఫిజికల్ డెఫిసిట్ని తగ్గిస్తూ వచ్చారు. 7.9% ఉన్న ఫిజికల్ డెఫిసిట్ని మనము లాగి ఈ రోజు వరకు 4.4 వరకు తీసుకొచ్చాము. 4.4% అనేది చాలా తక్కువ. అంటే మన కంట్రీస్ లైక్ ఇండియా మనము ఆబ్జెక్టివ్గా 2.5% ఉండడం అనేది సరైనదే, బట్ 4.4గా తగ్గించడం కూడా చాలా గొప్ప విషయం. సో మనం స్లోగా ఫిజికల్ డెఫిసిట్ని తగ్గిస్తున్నాము. ఒక రకంగా మనకి మోస్ట్ వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మన జీడిపి అనేది కాన్స్టెంట్గా ఒక 8 years నుంచి తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు చైనా ఇండియానే మనము వరల్డ్లో మంచి గ్రోయింగ్ జీడిపి ఉన్న కంట్రీస్గా మనము పేరెంట్గా కన్నాము. ఈరోజు కూడా ఇండియా యొక్క గ్రోత్ రేట్ 6.3 ఉంది. 6.3 అండ్ 6.4 అనేది చాలా మంచి గ్రోత్ రేట్. కానీ ఇది సరిపోదు, మనం తగ్గడం అనేది బాగాలేదు. మన కంట్రీ యొక్క ప్రోగ్రెస్ అనేది ఇది డిసెలరేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రోగ్రెస్ పెంచుకోవాలంటే మన జీడిపిని పెంచుకోవాలి. జీడిపిని పెంచుకోవాలంటే ఇంటర్నల్ స్పెండింగ్ని పెంచాలి. ఇంటర్నల్ స్పెండింగ్ పెంచాలంటే ఒకటి డిస్పోజబుల్ ఇన్కమ్ని పబ్లిక్ హ్యాండ్లోకి తీసుకురావాలి. కార్పొరేట్స్ కానీ ఇప్పుడు కార్పొరేట్ ఒక గ్రూప్ ఉందండి, ఒక్క కార్పొరేట్ గ్రూప్ వల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఎంప్లాయ్మెంట్ అనేది ఓన్లీ 1%. కరెక్ట్. ఈరోజు మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలు ఓన్లీ 1%. పిఎస్యూస్ కానీ ఇంకా యాన్సలరీ అన్ని యూనిట్స్ తీసుకున్నా కూడా 1 to 2% కంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ గవర్నమెంట్ యొక్క స్టాట్స్ మనకేం చెప్తున్నాయంటే స్లోగా మనము ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని కాన్స్టెంట్గా తగ్గిస్తూ వచ్చాం. మీరు ఒక 4 years డేటా తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్ దానిపైన. బట్ హౌ టు డిక్రీజ్ ద గిగ్ ఎకానమీ అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది కదా సార్. బికాస్ 80 to 85% ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా ఇస్ ఫ్రమ్ గిగ్ ఎకానమీ. సో వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితుల్లో అలాంటిదేమి అనౌన్స్మెంట్ లేకపోవడం, పోనీ ఆ దిశగా ఏం చర్యలు ఉంటాయనేది చెప్పకపోవడం కూడా ఒక ల్యాకింగ్ పాయింట్గా కనిపిస్తుంది. డూ యు వాంట్ టు యాడ్ దిస్? ఇప్పుడు ఓవరాల్గా ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి డేటా కనుక మనం చూస్తే, సపోజ్ జీడిపి అనే దాన్ని మనం కనుక తీసుకుంటే ఏ సెక్టార్ దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎక్కువగా, సో ఆ సెక్టార్కి మనం ఏ రకమైనటువంటి ఊతం ఇవ్వాలి, లేదా కింద ఉన్నటువంటి ఇప్పుడు జీడిపిలో 27-28% అగ్రికల్చర్ సెక్టార్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఈ దేశంలో 65 నుంచి 70% మంది దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు. ఎక్కువ మంది ఆధారపడినటువంటి ఆ సెక్టార్ నుంచి తక్కువ ఎందుకు వస్తుంది? ఇండస్ట్రియల్ సెక్టార్ని మనం ఏ రకంగా కూడా అభివృద్ధి చెందకుండా ఏ దేశం కూడా ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు ఇవాళ మనం చూస్తే మన ఇండియన్ మార్కెట్లో అనేక దేశాలకి సంబంధించినవి వస్తువులన్నీ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మనం ఎక్కడ విదేశాలకు వెళ్ళినా కూడా ఎక్సెప్ట్ మనం సప్లై చేసినటువంటి క్లాత్ మెటీరియల్ తప్ప కొన్ని దేశాల్లో ఎక్కడా మన వస్తువులు కనిపించవు. సో ఇంత పెద్ద దేశంలో 130-140 కోట్ల మంది జనాభాలో ఎగుమతులు దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ఈ ఇండస్ట్రీస్ మీద ఏ రకమైనటువంటి పాలసీస్ ఉన్నాయి? ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నారు ఇండస్ట్రీ స్థాపించడానికి. We stand 25th place in the world of countries in ease of doing. Yes. సో లేబర్ లాస్ చేంజ్ చేసేవన్నారు, ప్రో కార్పొరేట్ పాలసీస్ అన్నీ వేసేవన్నారు. అల్టిమేట్గా గ్రామాలలో ఉండేటటువంటి లేబర్, అదర్వైజ్ ఈ ఇండస్ట్రీస్ స్థాపన అనేటటువంటి వాటికి మీరు ఇచ్చేటటువంటి ఆ డైరెక్ట్గా హెల్ప్ ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా కనిపించకుండా, ఇండస్ట్రియల్ గ్రోత్ లేకుండా దాదాపుగా 60-70% మంది ప్రజలు బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి దేశంలో ఎక్కడి నుంచి వాళ్ళు గ్రోత్ అవుతారు? బడ్జెట్ అంటే అదే కదా, ఏదో కొన్ని వర్గాల్ని సాటిస్ఫై చేయటం కాదు కదా. మీకు వచ్చేటటువంటి దాదాపుగా 50-55 లక్షల కోట్ల రూపాయల దాన్ని ఏదైతే మీరు బడ్జెట్ కింద వేశారో ఆ బడ్జెట్ని చిన్న వర్గాలకి ఏ రకంగా మీరు చేరవేస్తున్నారు అన్నది ప్రధానం. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఏదైతే ఆ ఫిజికల్ డెఫిసిట్ ఉందో అది ఎక్కువగా ఉండేది. ఎందుకని? మన దేశం పురోగతి సాధిస్తున్నటువంటి ఆ సమయం అది. తర్వాత ఆ పురోగతి సాధించిన తర్వాత తప్పనిసరిగా మనం దాన్ని తక్కువ చేసుకుంటూ వస్తాం. కానీ ఈ దేశంలో ఎవరు ఎక్కువ దేని మీద ఆధారపడి ఉన్నారు? ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది లేకుండా ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి కేవలం 14-18% కంటే జీడిపికి కాంట్రిబ్యూషన్ కావటం లేదు. బట్ ఆ సెక్టార్ని కనుక గ్రోత్ చేస్తే ఎంప్లాయ్మెంట్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసినట్టు ఉంటుంది. ఈ సంవత్సరం కాకపోయినా మీ 5 సంవత్సరాల కాలంలో మీ ప్రాధాన్యత ఇవాళ ఏదైతే రైతులకి, అన్నదాతకి, లేకపోతే నారీ అనేటటువంటి స్లోగన్ మీరు తీశారో
ఇవాళ యూత్ అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటి దేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ కోసం మీరు కనుక పంపు చేయకుండా మీరు అనేటటువంటిది ఆ గిగ్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ప్రస్ఫుటంగా పెద్ద మార్పులు ఏం కనిపించవు. ఏదో లైఫ్ అంతా లీడ్ చేసుకుంటూ ఉంటారు. లేదా ఏం చేస్తారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలకి, సౌదీ లాంటి దేశాలకి వలస వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి యువత వేరే దేశంలో ఉండేటటువంటి వాళ్ళ జీడిపికి, వాళ్ళ గ్రోత్ రేట్కి కాంట్రిబ్యూట్ చేయడం తప్ప ఇంత పెద్ద మ్యాన్ పవర్ ఉండేటటువంటి దేశంలో ఈ రోజు ఏదైతే ఈ ఫ్రేమ్ వర్క్ కానీ లేకపోతే మ్యాప్ చూపించారో నిర్మలా సీతారామన్ గారు, సో మైగ్రేషన్ అనేది ఒక ఆప్షనే తప్ప నెసెసిటీ కాకూడదు అనేది, సో ఆ రకంగా చర్యలు ఈ బడ్జెట్లో కనిపిస్తున్నాయా? ఎక్కడ కనిపిస్తున్నాయి? కనిపించట్లేదు కదా ఇక్కడ. అంటే ఒకటే బడ్జెట్లో కంప్లీట్గా దేశాన్ని మార్చేటటువంటి ఉంటుందని నేను అంటలేదు. బట్ మీరు దాదాపుగా ఇవాళ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు, ఇంకో 11 సంవత్సరాలు అడుగుపెట్టారు, ఇంకో 4 సంవత్సరాలు ఉంటున్నారు. మీరు 15 సంవత్సరాల కాలంలో మీ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసేటటువంటి డైరెక్షన్లో ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు అనేటటువంటి సమాధానం మాత్రం. టు అటైన్ దట్ పాయింట్ సార్, ద ప్రైవేట్ క్యాపిటల్ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గత బడ్జెట్ చూసుకుంటే అదే దిశగా వీళ్ళు అడుగులు పడ్డాయి, కానీ అది అనుకున్నంత లాభాలని ఇవ్వలేదు, అనుకున్నంత రిజల్ట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో, సో వితౌట్ ప్రైవేట్ క్యాపిటల్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ వాళ్ళ పార్ట్నర్షిప్ లేనిదే గవర్నమెంట్ కెనాట్ ఎమర్జ్ యాజ్ అ క్యాటలిస్ట్. సో ఆ దిశగా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయా? ఇంకా అనౌన్స్ చేయాల్సిన దాంట్లో ఏమైనా బయటపడతాయా? లేకపోతే ఇప్పటి వరకు చూసిన దాంట్లో అదే ఏమైనా ఉందా రిజల్ట్స్ మీకు అనిపించింది? గవర్నమెంట్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ న్యూ బిల్ తీసుకొస్తున్నారు. ఇంకొక 1 వీక్లో ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నీ కొత్తగా రీషేప్ చేసుకొని దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా స్పెల్అవుట్ చేశారు ఏంటంటే న్యాయ సంహితకి మేము ఇంపార్టెన్స్ అంటే బేసికలీ వీఆర్ ఫర్ న్యాయ సంహిత, ఫర్ జస్టిస్, నాట్ ఫర్ పనిష్మెంట్, నాట్ దండ్ సంహిత. పబ్లిక్ని ఏదో పనిష్ చేయడము అనేది ఆ వ్యూ పాయింట్ నుంచి, అంటే టాక్సేషన్ డిపార్ట్మెంట్స్ మీరు జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ డీక్రిమినలైజేషన్ చేస్తున్నారు. అండ్ పనిష్మెంట్ అనేది సెకండరీ. పబ్లిక్కి వాళ్ళకి కావాల్సిన జస్టిస్ ముందు ప్రొవైడ్ చేయడం అనేది ప్రధానమైన ఉద్దేశంలాగా కనిపిస్తుంది. మీరు లాస్ట్ 4 to 5 years చూస్తే 19,000 హెచ్ఎన్ఐస్ ఇండియాను వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు సబ్స్టాన్షియల్లీ ఇన్కమ్ ఉండి ఇక్కడ బిజినెస్ చేయలేక, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇండియాలో లేదు అనే ఫీలింగ్తో దుబాయ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, రిమైనింగ్ మా యూరోపియన్ కంట్రీస్ కొంతమంది డైరెక్ట్లీ మనకి ఇస్తున్నారు పిఆర్, అలాంటి కంట్రీస్కి వలస వెళ్తున్నారు. పూర్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ కోసం దుబాయ్కి వెళ్ళడం వేరు, రిచ్ పీపుల్ వెళ్ళడం వేరు. రిచ్ పీపుల్ వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళ సంపదను తీసుకుని వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకు ఇండియాలో కావాల్సిన కంఫర్ట్ ఇవ్వాలి, వాళ్ళు బిజినెస్ చేసుకునే ఎఫర్ట్ మనం క్రియేట్ చేయాలి. ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే రెడ్ టేపిజం ఉండకుండా, కరప్షన్ ఉండకుండా, వాళ్ళకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ రిమైనింగ్ ట్యాక్స్ టెర్రరిజం అనేది వాళ్ళ మీద ఉండకుండా, వాళ్ళు సమయోచితంగా పర్ఫెక్ట్గా బిజినెస్ చేస్తే దాని ద్వారా జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ కానీ ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ కానీ పెరుగుతుంది, జీడిపి ఆటోమేటికల్లీ గ్రో అవుతుంది. అలాంటి దిశ ఈ పర్టికులర్ బడ్జెట్లో కనిపిస్తుంది. గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ పర్టికులర్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ మీద ఫోకస్ చేస్తుంది. జిఎస్టీ ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఉండే మీరు ఫర్ ద లాస్ట్ ఒక 5 to 10 years చూడండి, 10 yearsలో డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క రేట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చాలా పెరిగిపోయింది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే. ఇండైరెక్ట్ ట్యాక్స్లో వేసే ప్రతి పెన్నీ, జిఎస్టీ మనము వేసే ప్రతి పెన్నీ అందరి దగ్గర 140 crores పీపుల్ దగ్గర వసూలు చేస్తున్నాము, కామన్ మ్యాన్ దగ్గర వసూలు చేస్తున్నాము. వాళ్ళకి మనం ఫ్రీబీస్ అని వాళ్ళని రోజు తిడుతుంటాము కామన్ మ్యాన్ని, కానీ అదే కామన్ మ్యాన్ దగ్గర మనం జిఎస్టీ వసూలు చేస్తున్నాము. ఒక కామన్ మ్యాన్ తన ఫ్యామిలీకి స్పెండ్ చేసిన అమౌంట్లో ఉండే జీడిపి యొక్క అమౌంట్ వాళ్ళు తీసుకునే ఫ్రీబీస్ కంటే చాలా తక్కువ. సో దాన్ని ఎవరు చూడట్లేదు. అందుకోసమే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గించి డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క కాంట్రిబ్యూషన్ పెరగాలి. ఇది 10 years నుంచి ఈ గ్రోత్ ఉంది ఇండియాలో. ఈ గ్రోత్ వల్లనే మన కంట్రీ సాఫీగా సజావుగా మనకు కావాల్సిన ఎక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా, పాండమిక్ లాంటి సిచ్యువేషన్లో ఆయిల్ పెరుగుతున్నప్పటికీ, గ్లోబల్ ఫైట్లో ఉన్నప్పటికీ, అన్ని రకాలుగా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ, ఇండియా లాంటి కంట్రీ ఈ రోజు వరకు మన దగ్గర ఈవెన్ US dollars లేకున్నా ఈ రోజు వరకు మన ఎకానమీని మనం బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం.